ఉన్న స్కిల్స్తో మీరు మళ్ళీ బయటికి స్విచ్ కొట్టాలంటే ఈ ప్యాకేజ్తో చాలా డిఫికల్ట్. ఇంటెన్గా జాయిన్ ఒక ఎంప్లాయీకి ఒక 15 lakhs సాలరీ ఇస్తుంటే అదే కంపెనీలో 2 years 3 years 4 years నుంచి చేస్తున్న వాళ్ళకి 10 lakhs ప్యాకేజ్ కూడా ఉండడం. దానికి రీజన్స్ ఏంటంటే ఇందులో కంపెనీ తప్పేం లేదు. ఇనిషియల్గా స్టార్టింగ్లోనే ఎక్కువ ప్యాకేజెస్ ఇస్తాం, రైట్? ఫ్రెషర్గా మీకు 15 lakhs ఇస్తున్నారు అంటే మీరు 2 years ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మీకు 16-17 lakhs ఈజీగా ఉంటుంది. ఆ 17 lakhs నుంచి స్విచ్ కొట్టాలంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 30-40% ఆఫ్ హైక్ ఇన్ ద అవుట్ సైడ్ కంపెనీస్ కదా. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి వీడియోలోకి వచ్చారు కాబట్టి ఈ వీడియోలో నేను దేని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానని చెప్పి ఒక ఐడియా అయితే మీకు వచ్చేసి ఉంటుంది. సో ఈ వీడియోలో నేను దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే ఒక ఇంటర్న్గా జాయిన్ ఒక ఎంప్లాయీకి ఒక 15 lakhs సాలరీ ఇస్తుంటే అదే కంపెనీలో 2 years 3 years 4 years నుంచి చేస్తున్న వాళ్ళకి 10 lakhs ప్యాకేజ్ కూడా ఉండడం అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అడిగాడు. సో దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను ఈ వీడియోలో. సో నిజమే, అది ఒక ఇంటర్న్గా 2025 ఆర్ 2024 పాస్ అవుట్ అయ్యి కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఇంకా వాళ్ళ సెమిస్టర్ కాకుండానే ఏదో ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తుంటేనే వాళ్ళకి 15 lakhs per annum అనేది ఇస్తున్నారు. అదే ఏ 2021లోనో పాస్ అవుట్ అయిన వాళ్ళు ఒక 3 years ఎక్స్పీరియన్స్ నుంచి ఇదే కంపెనీలో చేస్తున్న వాళ్ళకి 10 lakhs ప్యాకేజ్ కూడా ఉండడం. దానికి రీజన్స్ ఏంటంటే ఇందులో కంపెనీ తప్పేం లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ బిస్లరీ వాటర్ బాటిల్ మీరు కొనుక్కోవాలంటే మీకు మార్కెట్లో 15 రూపీస్ దొరుకుతుంది. మీరు ఏదన్నా ఒక మార్ట్లో కొనాలంటే ఒక 20-25 రూపీస్ దొరుకుతుంది. అదే మీరు సినిమా థియేటర్స్లో కొనాలంటే మీకు 50 రూపీస్ 60 రూపీస్ 70 రూపీస్ ఉంటుంది, రైట్? ఇక్కడ ప్రొడక్ట్ వాల్యూ అనేది వాళ్ళున్న ప్లాట్ఫామ్ను బట్టి ఆ ప్రైస్ అనేది చేంజ్ అయింది, రైట్? ఆ వాటర్ బాటిల్ మార్కెట్లో 15 రూపీస్ ఉంటే థియేటర్లో 60 రూపీస్ ఉంది. సో 15 రూపీస్ డిఫరెన్స్ ఉంది, బట్ బాటిల్ అనేది సేమ్, రైట్? బట్ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఆ ఇంటెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కాలేజీలో చదివారు, ఏ కాలేజ్ నుంచి బయటకు వస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఐటి ఉంది, ఐఐటి ఉంది, కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి నేమ్ ఉన్న యూనివర్సిటీస్. ఆ యూనివర్సిటీ నుంచి బయట వచ్చిన వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, వాళ్ళకి ఇనిషియల్గా స్టార్టింగ్లోనే ఎక్కువ ప్యాకేజెస్ ఇస్తారు. దీనివల్ల ఇంటెన్స్కి అడ్వాంటేజ్తో పాటు డిసడ్వాంటేజ్ కూడా చాలా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇంటెన్స్కి 15 lakhs ఇచ్చి కంపెనీలో మీకు జాబ్ ఇచ్చేసారు, రైట్? బట్ మీరు చేస్తున్న జాబ్ ఆ టెక్నాలజీలో మీరు సర్వే కాలేకపోతే ఏదో చేస్తున్నాంలే వర్క్ అన్నట్టు స్కిల్స్ బాగా అప్గ్రేడ్ చేసుకోలేకపోతే ఉన్న స్కిల్స్తో మీరు మళ్ళీ బయటికి స్విచ్ కొట్టాలంటే ఈ ప్యాకేజ్తో చాలా డిఫికల్ట్, రైట్? ఫ్రెషర్గా మీకు 15 lakhs ఇస్తున్నారు అంటే మీరు 2 years ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మీకు 16-17 lakhs ఈజీగా ఉంటుంది. ఆ 17 lakhs నుంచి స్విచ్ కొట్టాలంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 30-40% ఆఫ్ హైక్ ఇన్ ద అవుట్ సైడ్ కంపెనీస్ కదా. సో 30-40% అంటే మీకు 24-25 lakhs ప్యాకేజ్ అనేది 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి మీరున్న రోల్లో అవుట్ సైడ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేవి ఎట్లా ఇస్తాయి? ఇవ్వలేవు, రైట్? అదొక డిసడ్వాంటేజ్ ఉంది. బట్ డిసడ్వాంటేజ్ ఉన్నప్పటికీ బట్ ఇనీషియల్గా స్టార్టింగ్ 15 lakhs ప్యాకేజ్ రావడం అనేది అట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ద మెంబర్స్ హూ ఇస్ కేమ్ ఫ్రమ్ ద రెప్యూటెడ్ కాలేజెస్. వాళ్ళు రెప్యూటెడ్ కాలేజెస్ నుంచి రెప్యూటెడ్ యూనివర్సిటీస్ రావడం వల్ల వాళ్ళ వాల్యూ అనేది పెరిగింది, రైట్? సో వాళ్ళు చదివింది బీటెక్ సేమ్ సిలబస్, మనం చదివింది బీటెక్ సేమ్ సిలబస్, రైట్? బట్ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు చదివిన కాలేజ్ యొక్క రెప్యుటేషన్ వల్ల వీళ్ళకి ఇంటెన్స్గానే 15 lakhs ప్యాకేజ్ అనేది రావడం జరుగుతుంది. మనం చదివిన కాలేజ్ రెప్యుటేషన్ వల్ల, మనం చదివిన యూనివర్సిటీస్ రెప్యుటేషన్స్ వల్ల, మనం జాయిన్ అయిన మనం నేర్చుకున్న ఎడ్యుకేషన్ యొక్క కాలేజ్ లెవెల్ వల్ల మనం 3 years అయినా 4 years ఎక్స్పీరియన్స్డ్ అయినా ఇదే ప్యాకేజ్లో ఉండిపోతుంది. సో దిస్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్ వై ద ఇంటెన్స్ ఆర్ గెటింగ్ ద 15 lakhs per annum, 20 lakhs per annum, 25 lakhs per annum. Why the 2 to 3 years experienced in the same company is having the 10 lakhs per annum? That's the difference. ఓకే, సో ఇది డిఫరెన్స్ అండి. సో నేను చెప్పిన ఎగ్జాంపులే తీసుకోండి. వాటర్ బాటిల్ మార్కెట్లో ఒక రేట్ ఉంటుంది, సేమ్ వాటర్ బాటిల్ థియేటర్లో వేరే ప్రైస్ ఉంటుంది. సిమిలర్ వే కాలేజ్ రెప్యూటెడ్ కాలేజ్ని బట్టి ఆ ఇంటర్న్ ప్యాకేజ్ అనేది పెరిగింది, రైట్? సో దీని గురించి మీరేమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. బట్ ఒక పెయిన్ అయితే ఉంటుంది. 2-3 years నుంచి సేమ్ కంపెనీలో చేస్తుంటే ఎవరో కొత్తగా అప్పటికప్పుడు పాస్అవుట్ అయ్యి వచ్చిన వాళ్ళకి మీకన్నా ఎక్కువ ప్యాకేజ్ ఉంటే ఆ పెయిన్ అయితే ఉంటుంది, ఉండదని నేను అన్నాను. బట్ మీరు ఏమైనా కంపెనీ స్విచ్ అవ్వాలంటే మీకు మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్ కన్నా, ఆ ఇంటర్న్స్ కన్నా మీకు మంచి ఆపర్చునిటీ ఉంటుంది కంపెనీ స్విచ్ అయినప్పుడు. ఎందుకంటే మార్కెట్ కన్నా మీ ప్యాకేజ్ అనేది లో ఉన్నప్పుడు
మార్కెట్ కన్నా మీ ప్యాకేజ్ అనేది డౌన్ ఉన్నప్పుడు వేరే కంపెనీకి స్విచ్ కొట్టడానికి మీకు మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తుంటాయి. సో ఓవర్ వాల్యూడ్ అయిపోయింది అనుకోండి, మీరు వేరే కంపెనీకి స్విచ్ కొట్టలేరు, రైట్? ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది, స్టాక్ మార్కెట్లో ఒక ఐపీఓ వస్తుంది. ఒక ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత అది ఓవర్ వాల్యూడ్ అయిపోయిన తర్వాత మీరు కొన్నారంటే అది మళ్ళీ డౌన్ అవుతుంది, మీకు లాస్ వస్తుంది, రైట్? సో అట్లాగే ఇప్పుడు వాళ్ళకి 15 lakhs ఇస్తున్నారని నీకు 20 lakhs ఇచ్చారు అనుకో, నీకు స్విచ్ కొట్టలేదు. సో ఆ 15 lakhs వచ్చిన ఇంటర్న్షిప్కి వేరే కంపెనీకి స్విచ్ కొట్టాలంటే చాలా కష్టం, ఎందుకంటే అది ఓవర్ వాల్యూడ్ మార్కెట్ వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళు చేసే రోల్కి, రైట్? సో వాళ్ళకి ఇచ్చింది జెన్యునే, ఇంటర్న్స్కి ఇచ్చేది 15 lakhs వాళ్ళు రెప్యూటెడ్ కాలేజ్ వాళ్ళు ఇస్తున్నారు, అండ్ మీకున్న ప్యాకేజ్ కూడా జెన్యునే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ వై ద interns are getting the very good package as a interns, and why in the same company experienced people is having the less package. Okay, so hope you cleared about this video what you commented in the videos. సో ఇవి అర్థమైంది అనుకుంటున్నా, ఎందుకు ఇంటర్న్స్కి 15 lakhs వస్తుంది, మీకు 10 lakhs ఎందుకు వస్తుంది 4 years 5 years అదే కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా అని చెప్పి. సో మరైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్ మీద ఇంకో వీడియో చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూఆర్ సీయింగ్ ఫస్ట్ టైం. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.